హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబ్రేత్నెస్ యూట్యూబ్ ఛానల్. రైతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనము గోనెగండ్ల సరౌండింగ్ లో ఉన్నాము. ఇది వచ్చేసి వీరంపల్లి ఊరు పక్కన. మీరు గమనించినట్లయితే ప్రజెంట్ ఇది డబ్బీ బ్యాడిగి అండి. ఈ డబ్బీ బ్యాడిగిలో రైతు వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేశారు. అక్కడ రైతులు వెళ్తా ఉన్నారు, మీరు గమనించవచ్చు. పక్క పొలానికి వెళ్తా ఉన్నాము. అయితే ఇప్పుడు ఇందులో రైతు వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేసి కరెక్ట్గా వారం రోజులు అవుతా ఉంది. ఈ వారం రోజుల్లో నల్లి నల్ల తామర ఉండేనంట మిరప పంటలో వచ్చేసి. నల్లి నల్ల తామర మొత్తం కంట్రోల్ అయిపోయి తర్వాత మీరు గమనించవచ్చు ఒకసారి పూత ఎలా ఉంది అనేది. మల్లెపూల తోట కూడా పనికిరాదన్న దీని కింద. సో రైతు చాలా ఆనందంతో చెప్తా ఉన్నాడు. పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయింది, ఎర్రనల్లి క్లీన్ అయిపోయింది, తామర పురుగులు వెళ్ళిపోయినాయి. అలాగే మీరు గమనించినట్లయితే చాలా చక్కటి పూత వచ్చిందన్న, కాపు సెట్ అయిపోతా ఉంది. ఇది డబ్బీ బ్యాడిగిలోనే ఇంత బ్రహ్మాండంగా పనిచేసిందంటే ఇంకా వేరే వాటిలో ఎంత బాగా పనిచేస్తుందన్న అని చెప్పేసి రైతు చెప్తా ఉన్నాడు. ఒకసారి గమనించండి. సో డబ్బీ బ్యాడిగి అనేది మామూలు ఎకరాకి 10-12 క్వింటాలే అవుద్దండి. ఈ మిరప పంట చూసినట్లయితే రైతుకు 15 నుంచి 20 క్వింటాలు అయితే ఖచ్చితంగా అవ్వచ్చు. ఇప్పుడు చూసుకున్న పరిస్థితుల్లో డబ్బీ బ్యాడిగి వచ్చేసి దగ్గర ఒక ఎకరా కింటా వచ్చేసి 40 నుంచి 50 వేలు అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పేసి చెప్పుకోవాలి. సో రైతుకి ఇంత మంచి ఈ పూతను తీసుకొచ్చినటువంటి ట్రాజెంటా, ఈ ట్రాజెంటా వలన రైతు కనీసం ఒక 4-5 క్వింటాలు కనుక పెరగగలిగితే రైతుకు ఆయన కంటే మించిన ఆనందవంతులు ఎవరు లేరు. సో మీరు గమనించినట్లయితే ఈ పూత చూడండి ఒకసారి, చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వస్తూ ఉంది. కింద కాపు సెట్ అయి ఉంది ఈ డబ్బీ బ్యాడిగి. దాంతోపాటు పైన చూసుకున్నట్లయితే చాలా చక్కటి పూత వస్తూ ఉంది. ఒకసారి చూడండి కాపు అనేది. సో దీనికి ఇదే కాపు చాలా ఎక్కువ అండి వాస్తవంగా చూసినట్లయితే. సో కాపు ఉంది, దాంతోపాటు చాలా చక్కటి పూత ఉంది. చూడండి మల్లెపూల తోట కూడా పనికిరాదు. రైతు అయితే చాలా ఆనందపడతా ఉన్నాడు. అన్న ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత నా తోట రూపురేఖలే మారిపోయినాయని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ మీరు ఆల్రెడీ వీడియోలో గమనించవచ్చు. ఒకసారి చూడండి, కింద కాపు, పైన అలాగే పూత, పిందె. ఇమ్మీడియట్గా ఆ పూత కాస్త పిందెగా మారిపోతూ ఉంది. మీరు చూడండి ఒకసారి. ట్రాజెంటా స్ప్రే చేసి కరెక్ట్ వారం రోజులకి వస్తున్నటువంటి పూత, కాపు. సో దీనికి మించిన ఆనందం అయితే ఏది ఉండదండి. ఖచ్చితంగా నల్లి నల్ల తామర ఉంది అనుకోండి, 100కి 100% మీరు ట్రాజెంటా స్ప్రే చేసుకోండి. ట్రాజెంటా కనుక మీరు స్ప్రే చేసుకుంటే నల్లి నల్ల తామర 2 కంట్రోల్ అయిపోతాయి. దానితో పాటు మీకు ఎలాంటి పై ముడత కింది ముడత ఉన్న క్లీన్ అయిపోతుంది. కొనలు మాడడం కూడా తగ్గిపోతూ ఉంటుంది, ఇస్త్రీ చేసినట్టు వస్తుంది. దాంతోపాటు ఇగో ఇలా చాలా చక్కటి పూత వస్తూ ఉంటుంది. ఇది పూత కాదు, మల్లెపూల తోట. సో ఇలా వస్తుంది. వచ్చిన దాంట్లో ఒక 70% కాపుగా మారినా కూడా చాలా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసి 100కి 100% ట్రాజెంటా రిజల్ట్, అందులో డౌటే లేదు, బల్లగుద్ది చెప్పగలను. ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రులు స్ప్రే చేసుకొని దాని రిజల్ట్ అనేది పొందండి. థ్యాంక్ యూ.